లైనక్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. So what is the architecture of Linux? Hardware layer, kernel layer, Shell. Yeah. applications. Okay. Go on. System libraries. Okay. సో ఇంకేం డిస్కస్ చేసాం? బేసిక్ కమాండ్స్ ఏమేమి డిస్కస్ చేస్తాం, కొన్ని చెప్తారు కమాండ్స్. pwd, ls, cd. పర్పస్ ఆఫ్ pwd? It shows the current working directory. Okay. And cd command, ls-l. Yeah, what is the purpose? cd command is to change the directory to shift to any other directory. And ls-l is the long listing of files. We will see that in that. And ls-ltr Okay. in reversible format, time sorting format it will show. And mkdir is to create a directory. Okay. And touch command is to create a file. So what type of file we can create using the touch command? .txt. Oh, not like that. When you are using the touch command, so it will be created the 0-byte file, right? So we are Yeah. It will create only the empty file. For that we have one more command, cat command. It will create and in that you can enter the details also in that file. Okay. And if you want to add more details in that file, you need to give in the cat command with double forward. Get them. Appending. Yeah, to append it. Okay, so now today we can discuss about Linux user management. So Linux user management అంటే ఏంటి, సో వాట్ ఈస్ ద యూస్, అసలు పర్పస్ ఏంటి, అవన్నీ మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనము ఇంట్రొడక్షన్ పార్ట్ లో చూసుకుంటే, సో లైనక్స్ ఈస్ ద మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ అనేది ఏం చెప్తుందంటే మల్టిపుల్ యూజర్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వేర్ మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద సేమ్ సిస్టమ్ సైమల్టేనియస్లీ. అంటే ఒకే లైనక్స్ సిస్టమ్ మీద మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు ఎట్ ఏ టైం వర్క్ చేసుకునే క్యాపబిలిటీని ప్రొవైడ్ చేయొచ్చు అంట. సో సైమల్టేనియస్ వాళ్ళందరూ ఒకేసారి వర్క్ చేసుకునే క్యాపబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. యూజర్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్. సో యూజర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటే క్రియేషన్స్ లో, మోడిఫికేషన్స్ లో, డిలీషన్స్ లో అండ్ సెక్యూరింగ్ యూజర్ అకౌంట్స్. యూజర్ అకౌంట్ సెక్యూర్ చేయడం కోసం ఈ యూజర్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవుతుందంట. క్రియేట్ చేస్తుందంట, మోడిఫై చేస్తుందంట అండ్ డిలీట్ కూడా చేస్తుందంట. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ యూజర్స్, అసలు యాక్చువల్గా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యూజర్స్ అవైలబుల్ ఇన్ ద లైనక్స్. సో లైనక్స్ లో ఎలాంటి యూజర్స్ ఉన్నారు అంటే రూట్ యూజర్ ఉంటారు, నార్మల్ యూజర్ ఉంటారు, సిస్టమ్ యూజర్ అని ముగ్గురు ఉంటారంట ఇక్కడ. సో ఇప్పుడు మన మొబైల్లో కూడా సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం మొబైల్ వాడరు కాబట్టి మనం రూట్ యూజర్ కింద ఉంటాము. సో నార్మల్ యూజర్ అంటే సో మన ఫ్యామిలీలో మన మొబైల్ ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, సో యూజ్ చేసుకోవచ్చు కదా. సో దాన్ని ఏమంటాము, నార్మల్ యూజర్. అంటే ఇప్పుడు మనది ఓన్ మొబైల్. సో మన మొబైల్లో సో మోర్ డేటా ఉండొచ్చు, సో మోర్ సెక్యూర్ థింగ్స్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకుంటాము, వాటిని కొన్ని సెక్యూరిటీ అలర్ట్స్ అనేవి పెట్టుకుంటాం. అంటే ఎవరైనా నా మొబైల్ ని యాక్సెస్ చేసినప్పుడు సో సమ్ పోర్షన్స్ ని యాక్సెస్ చేయకోకుండా ఓన్లీ సమ్ జనరల్ రిలేటెడ్ థింగ్స్ ఓన్లీ యాక్సెస్ చేసే విధంగా మనము మొబైల్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో లైక్ మన గ్యాలరీస్ ని కానీ, లేకుంటే వాట్సాప్ ని కానీ, లేకుంటే పేమెంట్ రిలేటెడ్ యాప్స్ కానీ, వాటిని అన్నిటికీ మనము పిన్ కోడ్ పెట్టేసుకుని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా యూజ్ చేసుకున్నారనుకోండి, సో ఆ పర్టికులర్ థింగ్ లోకి వాళ్ళు ఎంటర్ అవ్వలేరు. ఎందుకంటే వీఆర్ ద అడ్మిన్ పర్సన్ ఫర్ మొబైల్, రైట్?
సో మనకు అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. కమింగ్ టు ద నార్మల్ యూజర్ ఏం చేస్తాడు, లిమిటెడ్ యాక్సెస్. అంటే వాళ్ళు కాల్ చేసుకోవడానికో, లేకుంటే వాట్సాప్ చాట్ చేసుకోవడం కానీ జస్ట్ కాల్ చేసుకోవడం కోసమో, లేకుంటే వీడియో తీసుకోవడం కోసమో, ఫోటో తీసుకోవడం కోసమో యూజ్ చేసుకోవచ్చు. సిస్టమ్ యూజర్స్ అంటే మొబైల్ రిలేటెడ్ అనమాట. సో మొబైల్లో ఆల్రెడీ కాన్ఫిగర్ అయిన యూజర్ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని సిస్టమ్ రిలేటెడ్ యూజర్స్ అంటారు. అంటే బేసిక్ గా మనకి లైనక్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, ఒకళ్ళు వచ్చేసేమో రూట్ యూజర్ అంట, ఇంకొకళ్ళేమో నార్మల్ యూజర్ అంట, ఇంకోళ్ళేమో సిస్టమ్ యూజర్ అంట. ఓకేనా, క్లియర్? ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి లైనక్స్ లో కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఏంటా ఫైల్స్? సో ఏంటా ఫైల్స్ అంటే ఏంటా ఫైల్స్ అంటే /etc పాస్వర్డ్. అంటే ఈ /etc అనేది ఏంటిది? సో ఇది ఎక్కడ ఉంటుంది? సో మనం ఎప్పుడైతే సిస్టమ్ కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు /etc అనే ఒక ఫైల్ మనకి ఆల్రెడీ వచ్చేసింది. సో దీనిలో ఏముంటాయని చెప్పుకున్నాము, ఆల్ ఎగ్జిక్యూటబుల్ రిలేటెడ్ థింగ్స్ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఈ పర్టికులర్ లొకేషన్ లో ఉంటాయని చెప్పుకున్నాం. ఈ పర్టికులర్ డైరెక్టరీలో ఒక ఫైల్ ఉందంట. ఏంటి ఫైల్? /password అనే ఫైల్ ఉందంట. ఇదేం చేస్తుంది? స్టోర్ యూజర్స్ అకౌంట్ డీటెయిల్స్. ఇదేం చేస్తుంది? ఎవరైతే యూజర్ ఉంటారో ఆ అకౌంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుంటుందంట. యూజర్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తము పాస్వర్డ్ అనే ఫైల్లో స్టోర్ చేసుకుంటారు. అలాగే /etc షాడోస్. ఈ షాడోస్ లో ఏం స్టోర్ అవుతుందంట? ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. ఏదైతే ఒక యూజర్ ఉన్నాడో ఆ యూజర్ రిలేటెడ్ పాస్వర్డ్ ఎన్క్రిప్టెడ్ మోడల్లో ఇక్కడ స్టోర్ అవుతుందంట. అలాగే /etc గ్రూప్. అంటే ఒక గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలనుకోండి, ఈ ఫైల్లోకి వెళ్తే మనకి ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా అవైలబిలిటీ ఉంటుంది. సో వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఫైల్స్? వన్ ఈస్ ద /etc, వన్ ఈస్ పాస్వర్డ్, వన్ ఈస్ ద షాడోస్, వన్ ఈస్ ద గ్రూప్ అనమాట. ఈ పర్టికులర్ డైరెక్టరీలో /etc అనేది డైరెక్టరీ, పాస్వర్డ్ అనేది ఫైల్, షాడో అనేది ఫైల్, గ్రూప్ అనేది ఫైల్ అనమాట. సో ఇట్లా ఆ పర్టికులర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అసలు యూజర్ ఎవరు, యూజర్ ఎందుకు, ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేసినప్పుడు ఒక యూజర్ ఏంటి, గ్రూప్ ఏంటి, సో గ్రూప్ ఎందుకు ఉండాలి, యూజర్ ఎందుకు ఉండాలి అని మనము AWS పాయింట్ లో డిస్కస్ చేసాం. సో IAM రిలేటెడ్ థింగ్స్ డిస్కస్ చేసినప్పుడు యూజర్ ఎవరు, గ్రూప్ ఎవరు అని డిస్కస్ చేసాం కదా. సో యూజర్ ఎందుకు, గ్రూప్ ఎందుకు అసలు? సో గ్రూప్స్ నీడ్ ఎందుకు? ఒక ఆర్గనైజేషన్ లో ఒక ప్రాజెక్ట్ ని మనం హ్యాండిల్ చేస్తున్నామంటే సో గ్రూప్స్ ఎందుకు ఉండాలి, యూజర్స్ ఎందుకు ఉండాలి? యూజర్ ఏమో ఇండివిజువల్ గా అసైన్ చేసి ఉంటది, గ్రూప్ కి ఏమో మొత్తం అందరికి, ఒక్కరికి అసైన్ చేసినా అందరికి అదే రూల్స్ అప్లై అవుతాయి. సో గ్రూప్ ఇన్ ద సెన్స్ దే ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ టుగెదర్ ఇన్ సింగిల్ కాంపోనెంట్ అనమాట. సో అంటే లైక్ మనకి ఒక డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. సో ఒక లైక్ ఎలా ఇప్పుడు సపోజ్ డెవలప్మెంట్ టీమ్ అని, టెస్టింగ్ టీమ్ అని చెప్పేసి, అలాగే ఆపరేషన్ టీమ్ అని చెప్పేసి ఒక డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. అంటే ఆ టీమ్ కి సమ్ లిమిట్స్ ఉన్నాయి అనమాట. సమ్ లైక్ ఈ పర్టికులర్ గ్రూప్ ఈ పర్టికులర్ థింగ్స్ మాత్రమే చేయాలి. లైక్ ఇప్పుడు మనకి హోమ్ ఉంది. సో హోమ్ లో మనకి మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు. సో మదర్ ఏం చేస్తారు, బేసిక్ గా వాట్ రెగ్యులర్లీ దే సపోజ్ టు డూ. సో ఆమె ఏం చేస్తుంది డైలీ? సో కుక్. సో హౌస్ రిలేటెడ్ థింగ్స్ అన్నిటిని కూడా, హౌస్ రిలేటెడ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అంతా కూడా మదర్ టేక్ కేర్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే మదర్ హౌస్ రిలేటెడ్ థింగ్స్ ని టేక్ కేర్ చేసుకుంటుందో ఫాదర్ ఇట్స్ విల్ బి ఫ్రీ టు వర్క్ ఇన్ ద అవుట్ సైడ్ ఫాదర్ ఏం చేస్తారు? సో ఈ హౌస్ రిలేటెడ్ థింగ్స్ మేనేజ్ చేసే రిలేటెడ్ థింగ్స్ కి మనీ కావాలి కాబట్టి సో బేస్డ్ ఆన్ ద వర్క్, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని ఆయన మనీ తీసుకొస్తారు అనమాట. సో మదర్ చేసే వర్క్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, ఫాదర్ చేసే వర్క్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఫాదర్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని ఒక గ్రూప్, మదర్ చేయాల్సిన యాక్టివిటీస్ అందరూ ఒక గ్రూప్ అనమాట. అంటే ఆల్ మదర్స్ అందరూ చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి? మదర్ గ్రూప్ అనమాట. సో ఇప్పుడు మదర్ గ్రూప్ క్రియేట్ చేసామంటే అందరు మదర్స్ ఆ గ్రూప్ లో ఉంటారు. ఫాదర్ గ్రూప్ క్రియేట్ చేసామంటే అందరు ఫాదర్స్ ఆ గ్రూప్ లో ఉంటారు అనమాట. సో ఓకేనా? సో అది గ్రూప్ అంటే. సో ఎప్పుడైతే ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి ఒక సర్టైన్ బౌండరీ సెట్ చేసాం అనుకోండి, ఎవరైతే ఆ బౌండరీలోకి ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరికీ ఆ గ్రూప్ కి ఎలాంటి బౌండరీస్ ఉంటాయో అన్ని బౌండరీస్ కూడా ఆ పర్టికులర్ యూజర్ ఎవరైతే మెంబర్ అయి ఉన్నాడో ఆ మెంబర్ కి అప్లికబుల్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనకి స్పిన్ బౌలింగ్ అని, ఫాస్ట్ బౌలింగ్ అని ఉంటుంది. ఫాస్ట్ బౌలింగ్ అంటే ఓన్లీ ఫాస్ట్ డెలివరీ చేసేవాళ్ళని ఫాస్ట్ బౌలర్స్ అంటారు. స్పిన్ అంటే దే కెన్ ఆర్థోడాక్స్ కానీ, గూగుల్ లైక్
ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ ఆ రిలేటెడ్ బౌల్ చేసే వాళ్ళని ఆ పర్టికులర్ గ్రూప్ అంటారు అనమాట. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా గ్రూప్ అంటే ఏంటి, యూజర్ అంటే ఏంటి అనేది క్లియర్ గా. సో ఇప్పుడు యూజర్ మేనేజ్మెంట్ కమాండ్స్ ఏముంటాయి, సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా యాక్టివిటీ చేస్తున్నామండి. సో యాక్టివిటీ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు నో. సో ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి. సో ఒక గ్రూప్ అంటే ఏంటి, ఫస్ట్ గ్రూప్ ని క్రియేట్ చేయాలా, సో గ్రూప్ ని ఎలా క్రియేట్ చేయాలి, సో అలాగే గ్రూప్ కి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాలి. లేదు నెక్స్ట్ నేను ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నా, ఆ యూజర్ ని క్రియేట్ చేసినప్పుడు ఏ కమాండ్ తో నేను యూజర్ ని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్ ని తీసుకెళ్లి ఆ గ్రూప్ కి ఎలా యాడ్ చేయాలి, లైక్ అటాచ్ చేయాలి. సో ఇవన్నీ మనము బేసిక్ కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ చూడాలన్నమాట. సో యూజర్ మేనేజ్మెంట్ కమాండ్స్ ఏంటంటే క్రియేట్ యూజర్. సో యూజర్ ని క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటి, యూజర్ యాడ్ అండ్ యూజర్ నేమ్ అనమాట. అంటే ఈ కమాండ్ యూజర్ యాడ్ అనే కమాండ్ ఇచ్చేసి యూజర్ నేమ్ ఇచ్చామనుకోండి, ఏదైతే యూజర్ నేమ్ తో క్రియేట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనము ఆ పర్టికులర్ యూజర్ ని క్రియేట్ చేసినట్టు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సెట్ పాస్వర్డ్. సో ఇప్పుడు పాస్వర్డ్ యూజ్ చేస్తున్నాం. ఏం పాస్వర్డ్ అంటే ఈ యూజర్ కి సర్టెన్ బౌండరీ అప్లై చేస్తున్నాం. ఏమి పాస్వర్డ్ అనే ఒక ఆ యూజర్ కి ఒక పాస్వర్డ్ ఇస్తున్నాం అనమాట. మనం అంటే ఎప్పుడైతే లైనెక్స్ సర్వర్ ఉందో లైనెక్స్ సర్వర్ లోకి ఈ యూజర్ లోకి వెళ్ళి అతను వర్క్ చేసుకోవాలి, ఈ పర్టికులర్ బౌండరీలో తను వర్క్ చేసుకోవాలి అనుకోండి. సో అప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్. సో మనం ఎలా అయితే మన సర్వర్ క్రియేట్ చేసినప్పుడు EC2 యూజర్ లోగా క్రియేట్ అవుతుందో బై డిఫాల్ట్, దానికి పాస్వర్డ్ మనం ఎలా కీతో లాగిన్ అవుతున్నాం. సో ఇక్కడ కీతో కాకుండా మనం ఎలా ఇస్తున్నామంటే అతనికి ఒక పాస్వర్డ్ ఇస్తున్నాం అనమాట. అంటే ఆర్గనైజేషన్ లో ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్ నేమ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ పాస్వర్డ్స్ ని క్రియేట్ చేస్తాం. సో దానికోసం యూజ్ చేయాల్సిన కమాండ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ అనమాట. అంటే ఏంటి, పాస్వర్డ్ సెట్ చేయాలంటే ఒక యూజర్ కి యూజ్ చేసే కమాండ్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్. ఓకే, అదే యూజర్ ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. సో యూజర్ ని డిలీట్ చేయాలనుకుంటే ఐ కెన్ యూజ్ ద కమాండ్ యాజ్ ద యూజర్ డెల్ కమాండ్ అండ్ యూజర్ నేమ్. సో ఇది వచ్చేసి డిలీషన్ కమాండ్, ఇది వచ్చేసి ఆ పర్టికులర్ యూజర్ నేమ్. సో యూజర్ డెల్ వర్క్ కాలేదంటే వీ కెన్ యూస్ యూజర్ డెల్ -r యూజర్ నేమ్. అంటే -r అంటే ఏంటంటే రికర్సివ్ గా, సో ఫోర్స్ఫుల్, సో రికర్సివ్ గా మనం డిలీట్ చేస్తుంది. లేకుంటే వీ కెన్ అప్లై యాజ్ అన్ -FR కూడా ఇచ్చుకోవచ్చు, ఫోర్స్ఫుల్ గా కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మాడిఫై యూజర్ నేమ్. సో ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ నేమ్ ని మనం మాడిఫై చేయాలనుకుంటే యూజర్ మోడ్ -AG గ్రూప్ నేమ్ అండ్ యూజర్ నేమ్. అంటే మాడిఫై యూజర్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ ని ఒక గ్రూప్ కి మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఒక గ్రూప్ కి యాడ్ చేయాలనుకుంటే మనం ఎవరి మీద మోడిఫికేషన్ అప్లై చేస్తున్నాము, యూజర్ మీద మోడిఫికేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి యూజర్ మోడ్ అన్నాం అనమాట. సో -ఆర్గ్యుమెంట్ ఈజ్ G ఇన్ ద సెన్స్ గ్రూప్ అనమాట. సో యూజర్ మోడ్ -AG గ్రూప్ నేమ్, ఏ గ్రూప్ కి నువ్వు అటాచ్ చేయాలనుకుంటున్నావు. సో ఆ గ్రూప్ నేమ్, అలాగే ఏ పర్టికులర్ యూజర్ ని ఆ గ్రూప్ కి ట్యాగ్ చేయాలనుకుంటున్నావు. గ్రూప్ నేమ్ అలాంగ్ విత్ ద యూజర్ నేమ్. ఓకే, క్లియర్ అప్ టు హియర్, క్లియర్? క్లియర్. యా. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు యూజర్స్ ని క్రియేట్ చేసాం, గ్రూప్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు క్రియేట్ చేసినప్పుడు సపోజ్ కార్తిక్ అనే ఒక యూజర్ ని క్రియేట్ చేసాం, రోహిణి అనే ఒక యూజర్ ని క్రియేట్ చేసాం. ఎప్పుడైతే మనం ఒక కార్తిక్ గాని లేకుంటే ఒక రోహిణి గాని ఒక యూజర్ ని క్రియేట్ చేసామో ఇంప్లిసిట్ గా దాని అదే నేమ్ తో ఒక గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే ఎవ్రీ యూజర్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఎ వన్ గ్రూప్, ఒక గ్రూప్ కి రిలేటెడ్ గా ట్యాగ్ అయి ఉండాలి. సో అందుకని ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనం ఒక యూజర్ ని క్రియేట్ చేస్తామో దెన్ వైల్ క్రియేషన్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ ఇట్ విల్ బి ఇంప్లిసిట్లీ క్రియేటెడ్ ద వన్ గ్రూప్ యాజ్ ద సేమ్ యూజర్ నేమ్. ఆ యూజర్ నేమ్ తోనే ఒక గ్రూప్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, వన్స్ యూజర్ క్రియేట్ అయిన తర్వాత వీ నీడ్ టు స్విచ్ ఇట్ యువర్ యూజర్ అండ్ వీ నీడ్ టు డూ ద వర్క్ అనమాట. సో ఇప్పుడు ఒక యూజర్ ని క్రియేట్ చేసాం, ఆ యూజర్ లోకి స్విచ్ అయ్యి మనం వర్క్ చేసుకోవాలంటే దెన్ యూజ్ యాజ్ కమాండ్ యాజ్ అని SU ఇన్ ద సెన్స్ స్విచ్ యూజర్ అనమాట. స్విచ్ యూజర్ యూజర్ నేమ్ ఇస్తే మనము ఆ పర్టికులర్ యూజర్ లోకి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. దెన్ వీ నీడ్ టు చెక్ హూ ఐయామ్ అంటే అది ఏ పర్టికులర్ యూజర్ లోకి లాగిన్ అయ్యావో అతని పేరు డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, సో అసలు మన సిస్టమ్ లో ఎంతమంది యూజర్స్ ఉన్నారు, సో వీ నీడ్ టు ఫైండ్. సపోజ్ ఒక ఆర్గనైజేషన్ లో నువ్వు వర్క్ చేసినప్పుడు నీ యొక్క గ్రూప్ లో సో ఎంతమంది యూజర్స్ ఉన్నారో నువ్వు చెక్ చేసుకోవాలంటే ఎక్కడ చెక్ చేస్తావు, ఏ ఫైల్ లో చెక్ చేస్తావు? సో ఆ చెక్ చేయాల్సిన ఫైల్ ఏంటి? యూజర్స్ ఫైల్.
ఏ ఫైల్ తో చెక్ చేస్తాం మనం? ఈటీసీ. సో ఈటీసీ అనేది డైరెక్టరీ, దాంట్లో మనం పాస్వర్డ్ అనే ఫైల్లో చెక్ చేస్తే లిస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఉంటారు. అలాగే ఇప్పుడు గ్రూప్ మేనేజ్మెంట్ ఇప్పుడు అయిపోయింది. మనకి యూజర్ మేనేజ్మెంట్ గురించి చూసాం. యూజర్ మేనేజ్మెంట్ లో బేసిక్ గా ఏమేం కమాండ్స్ ఉంటాయి? ఒక యూజర్ ని క్రియేషన్ చేయడం ఉంటది, ఆ యూజర్ ని డిలీట్ చేయడం ఉంటది, ఆ యూజర్ ని ఒక గ్రూప్ కి అటాచ్ చేయడం ఉంటది, అలాగే ఆ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడడానికి ఒక ఫైల్ ఉంటది, ఆ యూజర్ కి పాస్వర్డ్ సెట్ చేయడం ఉంటది, అలాగే ఆ యూజర్ కి స్విచ్ అవడం ఉంటాయి. టోటల్ గా ఎన్ని కమాండ్స్ ఉన్నాయి? ఓవరాల్ గా 5 కమాండ్స్ రిలేటెడ్ టు ద యూజర్ అనమాట. యూజర్ కి సంబంధించి ఈ 5 రిలేటెడ్ కమాండ్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గ్రూప్. ఇప్పుడు ఎలా అయితే యూజర్ గురించి మాట్లాడుకున్నామో సేమ్ థింగ్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద గ్రూప్ ఆల్సో. సో గ్రూప్ కూడా మనం డిస్కస్ చేయాలి కదా. సో ఏంటి ఆ గ్రూప్ కి డిస్కస్ చేసేదంటే, క్రియేట్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం నేను ఏం చేస్తాను? గ్రూప్ యాడ్ అండ్ గ్రూప్ నేమ్. ఎప్పుడైతే నేను ఒక గ్రూప్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నానో, సో యూజర్ ప్రీవియస్ కి ఏమన్నాను? యూజర్ యాడ్ అన్నాను. ఇప్పుడు గ్రూప్ యాడ్ అన్నాను, గ్రూప్ నేమ్ ఇచ్చాను. సో దీనివల్ల ఏమైంది? ఒక గ్రూప్ అనేది నాకు యాడ్ అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ యాడ్ యూజర్ టు ద గ్రూప్. ఒక గ్రూప్ లోకి ఒక యూజర్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో యూజర్ మోడ్ -AG గ్రూప్ నేమ్ అండ్ యూజర్ అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది? సో ఆ యూజర్ అనేవాడు ఆ పర్టికులర్ గ్రూప్ కి సో ఆ యూజర్ అనే పర్సన్ ఆ గ్రూప్ కి యాడ్ అయిపోయాడు. నెక్స్ట్ చెక్ ద గ్రూప్స్. ఇప్పుడు గ్రూప్స్ ని చెక్ చేయాలంటే మనం ఎలా? గ్రూప్స్ యూజర్ నేమ్. సో అప్పుడు ఏం చేస్తాము? ఎప్పుడైతే మన యూజర్ నేమ్ ఏ గ్రూప్ కి లైక్ పాయింట్ అయి ఉన్నాడు, ట్యాగ్ అయి ఉన్నాడు. సో ఒక యూజర్ ఎన్ నెంబర్ ఆఫ్ గ్రూప్ కి ట్యాగ్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మంచి ఐడియా ఉంది, సో నాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అలాగే నాకు ఆపరేషన్ టీమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, టెస్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో అలా నాకు ఎన్ నెంబర్ ఆఫ్ లైక్ నాకు కేపబిలిటీ ఉంది. సో డిఫరెంట్ స్కిల్ సెట్ ఉంది అనమాట. నాకు డిఫరెంట్ స్కిల్ సెట్ ఉన్నప్పుడు సో ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? సో ఇట్ విల్ ఇన్వాల్వ్ టు ద ఆల్ ద ఏరియాస్ దే హ్యావ్ లైక్ ఎక్స్పోజ్. సో అతను ఎక్కడైతే ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాడో అన్ని గ్రూపుల్లో కూడా అతన్ని మెంబర్ గా యాడ్ చేస్తాడు అనమాట. సో అప్పుడు యూజర్ నేమ్ కి ఏ గ్రూప్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే గ్రూప్స్ అండ్ ఫాలోడ్ బై ద యూజర్ నేమ్. సో అప్పుడు ఏమైతుంది మనకి? ఆ పర్టికులర్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ కి ఏ గ్రూప్ కి అటాచ్ అయ్యి ఉన్నాడో క్లియర్ గా తెలుస్తుంది అనమాట. అలాగే ఒక గ్రూప్ ని ఎలా డిలీట్ చేయాలి, సేమ్ థింగ్ అనమాట. సో ఇవన్నీ గ్రూప్ రిలేటెడ్ థింగ్స్. అంటే ఫస్ట్ మనం ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకోవాలి, ఆ గ్రూప్ లో మెంబర్ యాడ్ చేసుకోవాలి. లేదు నాకు ఒక డెవలప్మెంట్ టీము, లేకుంటే టెస్టింగ్ టీము, లేకుంటే ఆప్స్ టీమ్ ఎలా అయితే ఉంటాయో ఆ పర్టికులర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో ఈ మెంబర్ ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి వచ్చేసి ఇప్పుడు మనం ఏంటి గురించి మాట్లాడుకున్నాం? ఓన్లీ రిలేటెడ్ టు ద యూజర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక యూజర్ ని ఆర్గనైజేషన్ లెవెల్లో ఎలా క్రియేట్ చేస్తాం, ఒక గ్రూప్ ని ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళని మెంబర్ గా ఎలా యాడ్ చేస్తాము, ఎలా డిలీట్ చేస్తాము, ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు మనం ఈ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి దెన్ వీ నీడ్ టు స్విచ్ టు ద ఫైల్ పర్మిషన్స్. నెక్స్ట్ ఫైల్ పర్మిషన్స్ వాటి గురించి మాట్లాడుకుందాం. సిమిలర్ గా ఇంకొక డాక్యుమెంట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం పిన్ టు పిన్ లెర్న్ చేసుకోవాలి. సో అందుకని మనం ఏం చేసాము? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మనము ఒక ప్రాపర్ వేలో, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లో క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఒక టాపిక్స్ ఏంటి? లైనక్స్ యూజర్ మేనేజ్మెంట్. సో లైనక్స్ యూజర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమేం కవర్ చేస్తుంది? యూజర్ అకౌంట్స్. సో యూజర్ అకౌంట్స్ లో మనకి యూజర్ యాడ్, యూజర్ మోడ్, యూజర్ డిలీట్, పాస్వర్డ్ చేంజ్ అనే కమెంట్స్ ఉంటాయి. గ్రూప్ రిలేటెడ్ పర్మిషన్స్, గ్రూప్ యాడ్, గ్రూప్ మోడిఫికేషన్, ఆర్ బ్యాక్ వయ గ్రూప్స్. సో ఇవన్నీ కూడా గ్రూప్ కి సంబంధించింది. సుడో అండ్ ప్రైవేట్ ఇల్యూషన్. సో సుడో యూజర్స్ లైక్ విఐ సుడో అంటే ఏంటి అవి కూడా చూద్దాము. ఫైల్ పర్మిషన్స్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మనము వై లైనక్స్ యూజర్స్ మేనేజ్మెంట్ మ్యాటర్స్. అసలు మనం లైనక్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎందుకు ఈ యూజర్స్ అనేవి మనం మాట్లాడుకోవాలి అంటే, యూజర్ మేనేజ్మెంట్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద లైనక్స్ సిస్టమ్ సెక్యూరిటీ అండ్ మల్టిపుల్ యూజర్ ఆపరేషన్స్. సో ఇది ఎందుకు వర్క్ అవుతుందంటే,
యూజర్ మేనేజ్మెంట్ లో సో బ్యాక్ బోన్ యూజర్ మేనేజ్మెంట్ అనేది లైనక్స్ సిస్టమ్ సెక్యూరిటీ మల్టిపుల్ యూజర్ ని కంట్రోల్ చేయడానికి బ్యాక్ బోన్ గా వర్క్ అవుతుందంట. ఎవ్రీ ప్రాసెస్, ఫైల్, సర్వీసెస్ అండ్ యాక్షన్స్ లైనక్స్ ఈస్ ఓన్డ్ బై ద యూజర్ యాజ్ ఎ ఒకసారి ఒక ఫైల్ ని కానీ ఒక లైక్ సర్వీస్ ని కానీ ఒక యాక్షన్ కానీ మనం పర్ఫామ్ చేయాలంటే బేస్డ్ ఆన్ ద యూజర్స్ అండ్ గ్రూప్స్ మీదే డిపెండ్ అయి వర్క్ అవుతుందంట. వితౌట్ ప్రాపర్ యూజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ బికేమ్స్ ఇన్సెక్యూర్. ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ లేకుండా యాక్టివిటీస్ అని పెర్ఫామ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఎ సెక్యూర్ వే అనమాట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మేనేజ్ అట్ స్కేల్. మనము వాటిని ఒక ప్రాపర్ వేలో సెటప్ చేయలేము. సో రియల్ వరల్డ్ సినారియో ఏంటి? యువర్ కంపెనీ హ్యాస్ ద 15 డెవలపర్స్, 10 for the DBAs, 5 for the DevOps engineers, all needed to the different level of access to the same Linux server. ఇక్కడ ఏం చేస్తున్నారు, మనకి కంపెనీ అయితే 50 మంది డెవలపర్స్ ఉన్నారంట, 10 మెంబర్స్ ఏమో లైక్ డిబిఎస్ ఉన్నారంట, 5 మెంబర్స్ ఏమో డెవాప్స్ ఇంజనీర్స్ అన్నారంట. సో వీళ్ళకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, వీళ్ళకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, వీళ్ళకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సో వీళ్ళకి డిఫరెంట్ యాక్సెస్ కావాలి, వీళ్ళకి డిఫరెంట్ యాక్సెస్. ఒకే ఫైల్ మీద వర్క్ చేస్తున్నా సో వీళ్ళకి ఫైల్ మీద వర్క్ చేసే పర్మిషన్స్ డిఫరెంట్ ఉంటాయి, వీళ్ళకి ఫైల్ మీద పర్మిషన్స్ డిఫరెంట్ ఉంటాయి, వీళ్ళకి ఫైల్ మీద పర్మిషన్స్ అనేవి ఒక డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఓకేనా? యూజర్ మేనేజ్మెంట్ ఎన్సూర్ ఈచ్ పర్సన్ గెట్ ఎగ్జాక్ట్లీ ద యాక్సెస్ దే నీడ్, నథింగ్ మోర్. ఏం చేస్తుంది యూజర్ మేనేజ్మెంట్? అతను ఏం చేయాలో అది మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఎక్కడ చూసాం మనం ఆల్రెడీ వీ కెన్ సీ ఎర్లీ ఇన్ ద డేస్. ఎక్కడ చూసాం మనము? క్లౌడ్ సర్వీస్ లో ఉబుంటు కానీ ఈసీ2 యూజర్ చూసాం మనం. ఓకేనా? ఉబుంటు చూడలేదు, ఈసీ2 యూజర్ చూసాము. సో ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చూడలేదు, జస్ట్ ఉబుంటు ఈసీ2 యూజర్ అయితే చూసాం. టైప్స్ ఆఫ్ లైనక్స్ సర్వర్స్ ఎవరు ఉన్నారు మనకి? రూట్ అని చెప్పుకున్నాము, సిస్టమ్ అని చెప్పుకున్నాము, అలాగే రెగ్యులర్ యూజర్స్. దీస్ ఆర్ ద 3 types of users available in the Linux. What it does? సో ఇప్పుడు మన ఇతను ఉన్నాడు, రూట్ యూజర్ ఉన్నాడు, అతను ఏం చేస్తాడు? సో రియల్ వరల్డ్ యూజ్ కేస్ ఏంటి? అతను ఏం చేస్తాడు? సూపర్ యూజర్ అనమాట. ఇతను ఏం చేస్తాడు? సూపర్ మ్యాన్, లైక్ ఈ కెన్ డూ ఎనీథింగ్. సూపర్ మ్యాన్ ఎలా అయితే ఏం చేస్తాడో ఇతను కూడా అన్ని చేయగలడు అనమాట. ఇతనికి రిస్ట్రిక్షన్ ఉండదు, ఈ సిస్టమ్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. సో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. సో అలాగే సిస్టమ్ యూజర్ ఎవరు? సో సర్వీస్ అకౌంట్స్, నాట్ లాగిన్ షెల్ క్రియేటెడ్ బై ద ప్యాకేజ్. సో ఇవన్నీ ఎవరు? సిస్టమ్ రిలేటెడ్ యూజర్స్ అనమాట. లైక్ సర్వీస్ అకౌంట్స్, సో నో లాగిన్ షెల్స్ క్రియేటెడ్ బై ద ప్యాకేజెస్, ఇవన్నీ ఎవరు? సిస్టమ్ రిలేటెడ్. MySQL కానీ ఎంజినిక్స్, జెన్కిన్స్, ప్రోస్ట్, ఇప్పుడు ఏవైతే మనం ఇన్స్టాల్ చేస్తామో వాటిని సిస్టమ్ యూజర్స్ అంటారు. బట్ మన లైనక్స్ సర్వర్ లో మనం ఏవైతే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తామో వాళ్ళందరినీ మనం ఎలా కాల్ చేసుకుంటాం అంటే సిస్టమ్ యూజర్స్ కింద కాల్ చేసుకుంటాం. ఓకే? మన సిస్టమ్ ఏమో రూట్ యూజర్ అంటాము, మనం ఇన్స్టాల్ చేసే వాళ్ళనేమో సిస్టమ్ యూజర్ అంటాము, అలాగే మనం క్రియేట్ చేసే యూజర్స్ నేమో రెగ్యులర్ యూజర్స్ అంటాము. ఓకే? సో దీని యూఐడి ఎలా ఉంటుంది? రూట్ యూజర్ యూఐడి ఎలా ఉంటుంది అంటే 0. యూజర్ అంటే యూజర్ ఐడెంటిటీ అనమాట. సో యూజర్ ఐడెంటిటీ నెంబర్ ఎలా ఉంటుంది అంటే రూట్ యూజర్ కి 0 ఉంటుంది. అదే సిస్టమ్ యూజర్ కి ఎలా ఉంటుంది అంటే 1 to 999 మధ్యలో ఉంటుంది అనమాట. సో ఏదైనా మనకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసినట్టు అది సిస్టమ్ యూజర్ గా ట్రీట్ చేస్తే దాని యొక్క ఐపీ అడ్రస్ ఎలా, సో యూఐడి ఎలా ఉంటుంది అంటే 1 to 999 మధ్యలో ఉంటుంది. అదే ఎప్పుడైతే రెగ్యులర్ యూజర్ ని మనం క్రియేట్ చేస్తామో హ్యూమన్ యూజర్ విత్ హోమ్ డైరెక్టరీస్ అండ్ లాగిన్ షెల్ అనమాట. సో ఇతనికి ఎలా ఉంటుంది యూఐడి? సో 1000+, సో 1001, 1002, 1003, సో అలా మనకి నెంబర్ అనేది పాపులేట్ అవుతుంది అనమాట. క్లియరా? లైక్ జాన్, అనిల్. సో ఎప్పుడైతే మనము రియల్ టైమ్ యూజ్ ప్రకారం, సో డెవాప్స్ టిప్స్ ఏంటంటే నెవర్ రన్ అప్లికేషన్ యాజ్ దే రూట్ ఇన్ ప్రొడక్షన్, ఆల్వేస్ క్రియేట్ డెడికేటెడ్ సర్వీస్ యూజర్స్, యూజర్ యాడ్ లైక్ ఇట్ ఈస్ అండ్ గివ్ -r/-s sbin నో లాగిన్ యాప్ యూజర్. సో ఇప్పుడు మనం ఎలా అప్లికేషన్స్ ని యూజర్ ఎలా క్రియేట్ చేస్తామంటే సో లాగిన్ లేకుండా క్రియేట్ చేస్తాం. అలాగే దిస్ లిమిట్స్ దట్ బ్లాస్ట్ రెడీస్ ఇన్ ద అప్లికేషన్ ఈవెన్ కాంప్రమైజ్డ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ అప్లికేషన్ ఇట్ విల్ బి సెక్యూర్. సో నో నీడ్ టు లాగిన్ ఫర్ ద ఎనీ అవుట్ ఆఫ్ ద యూజర్స్ అనమాట. సో ఈ విధంగా మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఒక సిస్టమాటిక్ వేలో క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. క్రిటికల్ సిస్టమ్ ఫైల్స్ ఏముంటాయి? సో సిస్టమ్ ఫైల్స్ గురించి మనం మాట్లాడుకుంటే యూజర్ డేటా రిలేటెడ్ థింగ్స్ అన్ని ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాము? /etc/password అనమాట.
సో మిమ్మల్ని ఇంటర్వ్యూ టైం అడిగితే ఈ ఫైల్స్ గురించి అడుగుతారు, మీరు ఫైల్స్ నేమ్స్ చెప్పాల్సి ఉంటుంది. సో అందుకని నేను అన్ని టైమ్స్ రిపీట్ చేస్తున్నా. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్, సో కమాండ్స్ ఏముంటాయి? వాట్ డస్ ఇట్స్ లైక్ ఎక్స్ అంటే ఏంటి, లైక్ యుఐడి అంటే ఏంటి, జిఐడి అంటే ఏంటి, డైరెక్టరీస్ అంటే ఏంటి, హోమ్ డైరెక్టరీ అంటే ఏంటి, షెల్ అంటే ఏంటి. సో దాన్ని ఎంటైర్ థింగ్ అనేది ఇక నేను మీకు వాట్ ఈస్ డస్ అనేది ఇచ్చాను. సో రియల్ వర్డ్ యూజ్ కేస్ కూడా దాని పక్కన నేను ఇంటిగ్రేట్ చేశాను. నెక్స్ట్ షాడోస్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి, సో యూజర్స్ క్రియేటింగ్ యూజర్స్ ని ఎలా చేస్తాము, యూజర్ యాడ్ ఎలా చేస్తాము, సో అలాగే యాడ్ యూజర్ ని యాడ్ యూజర్ అండ్ యూజర్ యాడ్ -m అంటే -m ఫ్లాగ్ ఎందుకు, ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడ యూజ్ చేస్తుంది, సో ఎక్కడ క్రియేట్ అవుతుంది, సో -s అంటే ఏంటి, -u అంటే ఏంటి, -g అంటే ఏంటి, -G అంటే ఏంటి, -r -s అంటే ఏంటి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గ్యుమెంట్ కూడా నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా ఇచ్చాను. మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళడం, ఈ కమాండ్ ఎక్స్ప్లోర్ చేయడం అండ్ అది ఏమి యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది అనేది నోట్ చేసుకోవడం. ఓకేనా? సో రియల్ వరల్డ్, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు రియల్ వరల్డ్ లో ఆన్ బోర్డింగ్ ఏ న్యూ డెవాప్స్ ఇంజనీర్. ఒక ఆన్ బోర్డ్ ఏం చేస్తున్నారు, ఒక పర్సన్ ని డెవాప్స్ ఇంజనీర్ అనే పర్సన్ ని హైర్ చేసుకున్నారు. హైర్ చేసుకున్నాక ఏం చేస్తారు, క్రియేట్ యూజర్ విత్ ద ఆల్ రిక్వైర్డ్ గ్రూప్స్ ఇన్ వన్ కమాండ్. ఇతనికి ఏం చేస్తారు, ఒక కమాండ్ ద్వారా ఇతనికి కావాల్సిన నెసెసిటీ గ్రూప్స్ అన్నిటిలో కూడా యాడ్ అయ్యే విధంగా ఒక కమాండ్ రన్ చేస్తారు. ఏంటంటే యూజర్ యాడ్ -m అంటే ఆ పర్టికులర్ ఏ హోమ్ లో అతనికి వర్క్ కావాలి, -s అంటే బిన్ బ్యాష్, -g అనేది గ్రూప్, సుడో, డోకర్, డెవాప్స్, -c ప్రియా, సో డెవాప్స్ ఇంజనీర్. సో ఇలా ఈ విధంగా మనం కమాండ్ రాసామంటే ఏంటంటే, సో ఇతను ఏ గ్రూప్స్ కి యాడ్ అవ్వాలి, ఏ పర్మిషన్స్ రావాలి అనే విధంగా మనం కమాండ్ రాస్తాం అనమాట. సెట్ ఇనిషియల్ పాస్వర్డ్, సో అతనికి ఒక ఇనిషియల్ పాస్వర్డ్ సెట్ చేస్తాము. సో ఆ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత అతను పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటాడు. సో చేంజ్ పాస్వర్డ్ ద్వారా అతను పాస్వర్డ్ అనేది ఇనిషియల్ గా మనం ఏం చేస్తాము, ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసిన తర్వాత అతను లాగిన్ అయ్యి తన లైక్ కాన్ఫిగరేషన్ చేసుకుని తన పాస్వర్డ్ తను రీసెట్ చేసుకుంటాడు అనమాట. ఓకేనా? సో వెరిఫై క్రియేషన్ వాజ్ సక్సెస్ఫుల్ క్రియేట్ అయ్యాడా లేదా చెక్ చేసుకోవాలంటే ఐడి అండ్ యూజర్ నేమ్ ఇచ్చాము అనుకోండి, ఆ పర్టికులర్ థింగ్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకే? సో యూజర్ మోడిఫికేషన్, యూజర్ మోడ్ కమెంట్స్ లో మనం ఏం చేయొచ్చు, యూజర్ డిలీషన్ కమెంట్స్ లో మనం ఏం చేయొచ్చు, అలాగే పాస్వర్డ్ మేనేజ్మెంట్ లో ఏమేమి చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ అనేది నేను ప్రతి ఒక్క పాయింట్ ని కూడా మిస్ చేయకుండా ఆ పర్టికులర్ థింగ్ ఏం చేస్తుంది, ఆ రెస్పెక్టివ్ థింగ్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎవ్రీథింగ్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకేనా? సో వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఎక్కువ కమాండ్స్ మనకి వస్తూ ఉంటాయి, మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏవైతే ఇచ్చామో ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి మీరు. సో ఒక్కటి కూడా మిస్ చేయకుండా ప్రాక్టీస్ చేయాలి. సుడో కమాండ్స్, జెన్కిన్స్, సో ఇవి మనకి ఏవైతే చెప్పలేదో వాటిని ప్రాక్టీస్ చేయొద్దు. మనం ఏవైతే చెప్పుకున్నాం వాటిని మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ వరకు యూజర్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, లాగిన్ అయ్యి యూజర్ మేనేజ్మెంట్ ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే? ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తే, సో లాగిన్ అవర్ డాష్బోర్డ్. Amazon console login. So Amazon console. Sign in. సో వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత మన సర్వర్ కి కనెక్ట్ అయ్యి, సో ప్రాక్టికల్ గా వాట్ వి డిస్కస్డ్ వీ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ స్టెప్ బై స్టెప్.
So initially we need to know each and everything. So here our server is ready and we need to start. So now it is in running state. Then we are able to log in using of public IP. Go to Movastra. So accept. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాము, సో ఇప్పుడు మనకి హూయామై అని కొడదాం. ఎప్పుడైతే హూయామై అని కొట్టామో ఒక యూజర్ ఈసీటీ యూజర్ అనేవాడు కనిపిస్తున్నాడు ఇక్కడ నాకు. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ నా పర్టికులర్ ఆర్గనైజేషన్ లో ఎంతమంది యూజర్స్ ఉన్నారు, సో నేను ఎలా చూడాలి, ఏ ఫైల్కి వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటది. సో నేను ఒక ఫైల్ ని చూడాలనుకుంటే సో ఈ ఫైల్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు కనిపించిందా ఎంతమంది, దీస్ ఆల్ ఆర్ ద యూజర్స్ అనమాట. అంటే సిస్టమ్ యూజర్స్ ఉన్నారు, అలాగే రెగ్యులర్ యూజర్ ఉన్నాడు. సో సిస్టమ్ యూజర్ మనకి ఇక్కడ ఉన్న అతను ఎవరు, రెగ్యులర్ యూజర్ అనమాట. ఓకే, ఈసీటీ యూజర్ ఇక్కడ మనకు కనిపించాడు. సో అలాగే గ్రూప్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలని చెప్పాను, ఇక్కడ ఏముంది, ఏ ఫైల్ అని చెప్పాను, గ్రూప్ సంబంధించిన ఫైల్ ఏంటి, పాస్వర్డ్ సంబంధించిన ఫైల్ ఏంటి, యూజర్ సంబంధించిన ఫైల్స్ ఏంటి. ఇప్పుడు గ్రూప్ చెక్ చేయాలంటే ఏ ఫైల్లో చెక్ చేయాలి నేను, గ్రూప్ ఇప్పుడు ఇక్కడ ఏం గ్రూప్ కనిపిస్తుంది మనకి, ఎప్పుడైతే మనం ఇక్కడికి వెళ్ళామో ఏ గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ మనం ఏమైనా క్రియేట్ చేసామా, మరి ఎలా వచ్చింది కదా. సో ఎప్పుడైతే మనం ఒక యూజర్ క్రియేట్ అవుతాడో సో దాని రిలేటెడ్ గ్రూప్ కూడా క్రియేట్ అవుతాడు. యా, నెక్స్ట్ ఏం చేశాను, ఇప్పుడు నేను పాస్వర్డ్ చూడాలంటే అక్కడ ఏ ఫైల్కి వెళ్ళాలి, /shadow. ఏం చెప్తుంది, పర్మిషన్ డినైడ్ అంటే మనం ఊరుకుంటామా ఏంది, మనం ఇస్తాం, వేరేది ఇస్తాం. సో ఓకేనా, ఇట్లా మనము క్లియర్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి 3 ఫైల్స్ అర్థమైపోయినాయి. సో వెన్ యూఆర్ ఆస్క్ ఫర్ ద ఇంటర్వెల్, దెన్ వీ నీడ్ టు ఆన్సర్ లైక్ దట్, వేర్ వీ నీడ్ టు ఎగ్జాక్ట్లీ చెక్ ఫర్ యూజర్, దెన్ వీ నీడ్ టు స్విచ్ ఇన్ టు ద /etc password file, then we are able to see all the users. Similar to, we need to check group related things, we need to go for the /etc and /group. So we need to check for password, then we need to go for the /shadow. యా, సో ఇప్పుడు నాకు యూజర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నా. సో ఐడి EC2 యూజర్, సో ఇస్తే ఏం చెప్తుంది అది, సో ఈ యూజర్ యొక్క యుఐడి ఏంటి, దాని జిఐడి ఏంటి, ఏ గ్రూప్ కింద ఉంది, సో ఎక్కడెక్కడ ఏ గ్రూప్ కి ఇది అటాచ్ అయ్యింది అని చూపిస్తుంది. అంటే ఏడిఎం గ్రూప్ కి అటాచ్ అయ్యింది, వీల్ గ్రూప్ కి అటాచ్ అయ్యింది, సిస్టమ్ జర్నల్ గ్రూప్ కి అటాచ్ అయ్యింది, సో ఈసీటీ యూజర్ గ్రూప్ కి అటాచ్ అయ్యింది అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక యూజర్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో సపోజ్ నేను ఒక యూజర్ ని క్రియేట్ చేయాలనుకుంటే ఎలా క్రియేట్ చేయాలి, విచ్ కమాండ్ హెల్ప్ టు క్రియేట్ ఎన్ యూజర్,
user add, user Okay. name. So Karthik, okay. సో యూజర్ అనేవాడు క్రియేట్ అయ్యాడు. సో యూజర్ అనేవాడు క్రియేట్ అయిన తర్వాత ఈ యూజర్ కి నేను ఏ పాస్వర్డ్ అని సెట్ చేయాలనుకున్నా. సో పాస్వర్డ్ సెట్ చేయాలంటే ఏ కమాండ్? పాస్వర్డ్. ఓకేనా? Password. సో ఇక్కడ మనం 2 టైప్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాస్వర్డ్ యూజర్ కి పాస్వర్డ్ సెట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ పాస్వర్డ్, బట్ యూజర్ డీటెయిల్స్ చూసే ఫైల్ పాస్వర్డ్. ఓకే. Password. ఓకే. Yeah. క్లియర్? పాస్వర్డ్ అండ్ కార్తిక్. సో పాస్వర్డ్ సో ఇప్పుడు నాకు పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో దెన్ ఐ నీడ్ టు చెక్ వెదర్ వాట్ థింగ్స్ మే బి హ్యాపెండ్. ఓకే. సో ఇట్ విల్ బి ఎంటర్డ్. సో కార్తిక్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ లైక్. సో నౌ ఐడి కార్తిక్. ఓకే. సో ఎప్పుడైతే నేను ఐడి కార్తిక్ అని ఇచ్చానో యూ కెన్ అబ్జర్వ్ ద థింగ్స్ లైక్, సో కార్తిక్ అనే పర్సన్ యుఐడి ఇది, అతనికి జిఐడి ఇలా ఉంది, గ్రూప్ యాడ్ అయి ఉన్నాడు. ఓకే. సో దీస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద కార్తిక్ అన్నమాట. అదే విధంగా ఇప్పుడు నేను ఈ యూజర్ లోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నా. సో స్విచ్ అవ్వాలనుకుంటే ఎలా అవ్వాలి? SU username /username. Authentication. Sudo. Last formula. SU sudo we need to okay, sorry. Password for the Karthik. So now we are able to. సో ఇప్పుడు ఏమని చెప్తుంది? సో మీరు కార్తిక్ లాగ్ అవ్వాలంటే, సో కార్తిక్ అనే పర్సన్ దే ఆర్ నాట్ ఇన్ టు ద సుడో ఈఆర్ఎస్. సో సుడో ఈఆర్ఎస్ ఫైల్లో లేడంట. సో సుడో ఈఆర్ఎస్ ఫైల్లో మనం ఆ కార్తిక్ ఎంట్రీని యాడ్ చేస్తే దెన్ వీఆర్ ఏబుల్ టు లాగిన్ ఫర్ ద కార్తిక్ మనం లాగిన్ కావచ్చు. ఓకే. Yes, you refer. ఇప్పుడు మనం ఏం చేసాము? లాగిన్ కి వీఆర్ ఏబుల్ టు లాగిన్. సో ఈ సుడో ఈఆర్ఎస్ ఫైల్ ఎందుకు అంటే ఏదైతే రూట్ ప్రివిలేజెస్ ఉన్నాయో ఆ రూట్ ప్రివిలేజెస్ అన్ని కూడా కార్తిక్ మనం అసైన్ చేయాలి అంటే దెన్ వీ నీడ్ టు యాడ్ కార్తిక్ ఎంట్రీ ఇన్ టు ద సుడో ఈఆర్ఎస్ ఫైల్. ఓకే. ఓకేనా? ఓకే. Yeah. Okay. vi/etc and cat etc. Okay, one size again. సో ఇప్పుడు ఏం చేద్దామంటే we need to check sudo ERS sudo /etc
సో హియర్ దిస్ ఈస్ ద sudo ERS ఫైల్. సో ఇక్కడ వీల్ గ్రూప్ ఉంది, రూట్ యూజర్స్, సో అలౌ ద ఆల్ ద పర్మిషన్స్. ఇక్కడ మనము ఆ రూట్ యూజర్ కింద యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో అప్పుడు మనకి ఆ పర్టికులర్ కార్తిక్ కి అన్ని నెసెసిటీ రిలేటెడ్ పర్మిషన్స్ అన్ని కూడా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే, Yeah. క్లియర్? Yeah. సో నెక్స్ట్ ఏం చేసాము, ఇప్పుడు కార్తిక్ లాగిన్ అవ్వాలి. సో ఒక గ్రూప్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు కార్తిక్ నేను క్రియేట్ చేశాను, యూజర్ ని క్రియేట్ చేశాను. యూజర్ క్రియేట్ చేస్తే ఆ ఇంప్లిసిటీకి ఒక గ్రూప్ క్రియేట్ అయిపోయింది. అలాగే నేను పాస్వర్డ్ సెట్ చేశాను. అలాగే నేను యూజర్ స్విచ్ అయి కూడా వర్క్ చేసుకున్నా. ఓకేనా? ఓకే, 1 సెకండ్. SU-కార్తిక్ కదా. సో SU-కార్తిక్ అని చెప్పేసి, సో ఎప్పుడైతే నేను అన్ని ఇచ్చానో కార్తిక్ లాగిన్ అయ్యాను. సో ఆల్రెడీ ఐడి కార్తిక్ అంటే సో కార్తిక్ ప్రజెంట్ అతని గురించి ఉన్న ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో నేను 1 సెకండ్ ఎగ్జిట్. సో లాగిన్ అయ్యాను. దెన్ యూ నీడ్ టు క్రియేట్ ద యూజర్ అన్నమాట. గ్రూప్ GROUP గ్రూప్ యాడ్ అండ్ గ్రూప్ నేమ్. ఓకే, లైక్ డెవాప్స్. ఓకే, ఒక డెవాప్స్ అనే ఒక గ్రూప్ ని క్రియేట్ చేశాను. సో ఎప్పుడైతే నాకు గ్రూప్ క్రియేట్ అయ్యిందో ఇప్పుడు నేను ఈ యూజర్ ని ఈ పర్టికులర్ గ్రూప్ కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నా. సో అటాచ్ చేద్దాం అనుకుంటే ఏ కమాండ్? యూజర్ మోడ్ -AG అండ్ గ్రూప్ నేమ్. గ్రూప్ నేమ్ ఏంటి? డెవాప్స్. ఎవరిని అసైన్ చేద్దాం అనుకుంటున్నా? కార్తిక్. పర్మిషన్ సుడో. సో అతనికి అటాచ్ అయిపోయాడు. సో ఇప్పుడు ఐడి కార్తిక్ అని ఇస్తే ఏమైంది? 2 గ్రూప్స్. డెవాప్స్ దగ్గర ఎంట్రీ అనేది యాడ్ అయింది అనమాట. సో ఈ విధంగా ఒక గ్రూప్ ని క్రియేట్ చేయడం, ఒక యూజర్ ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో యూజర్ క్రియేట్ అయిపోయింది, గ్రూప్ క్రియేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? పర్మిషన్స్ కాదు, ఇప్పుడు నేను ఈ గ్రూప్ ఉందో ఈ గ్రూప్ ని డిలీట్ చేద్దాం అనుకుంటాను. సో ఓన్లీ ఈరోజు యూజర్ అండ్ యూజర్ మేనేజ్మెంట్ మాత్రమే చూద్దాం. ఓకేనా? ఫైల్ పర్మిషన్ టచ్ చేయొద్దు. ఓకే, సో మనం ఈ ఫైల్ చూసాము, ఈ ఫైల్ చూసాము. అలాగే ఒకసారి షాడోని కూడా, ఇప్పుడు మనం పాస్వర్డ్ సెట్ చేసాం కదా, ఒకసారి షాడోస్ కూడా చెక్ చేద్దాం. సో కార్తిక్ కి పాస్వర్డ్ సెట్ అయిందా? సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి? డిలీట్ చేద్దాం, గ్రూప్ ని డిలీట్ చేద్దాం, అలాగే యూజర్ ని కూడా డిలీట్ చేద్దాం. అంతే కదా? సో యూజర్ మేనేజ్మెంట్ లో యూజర్ ని క్రియేట్ చేసాము, పాస్వర్డ్ సెట్ చేసాము. సో యూజర్ డిలీట్ చేయాలి, అలాగే మోడిఫికేషన్ చూసాము, స్విచ్ చూసాము, UAMI చూసాము. సో ఎవ్రీథింగ్ చూసాము. ఇప్పుడైతే మనం గ్రూప్ ని డిలీట్ చేసి యూజర్ ని డిలీట్ చేస్తే, సో టుడే ఇస్ ఎక్స్ప్లోర్ కంప్లీటెడ్, రైట్? Yeah. సో గ్రూప్ ని సో give DevOps. సో ఏం చెప్తున్నది? Unvalid option. సో ఇక్కడ ఏం చెప్తుంది? గ్రూప్ ని డిలీట్ చేయాలంటే గ్రూప్ డిలీట్ డిలీట్ ఏ గ్రూప్. సో ఇచ్చేసి గ్రూప్ యొక్క నేమ్ ఇస్తే ఆ పర్టికులర్ థింగ్ అనేది డిలీట్ అయిపోతుంది.
సో అవ్వలేదంటే దెన్ వీ కెన్ యూజ్ ఆర్గ్యుమెంట్ యాజ్ అన్ -f అనమాట. ఫోర్స్ఫుల్ గా Force. చేయాలనుకుంటున్నాం, సో రూట్ యూజ్ అని చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం. సో -f మోస్ట్లీ వర్క్ అవుతుంది. సో వర్క్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ బి డిలీటింగ్ ద ఫోర్స్ఫుల్లీ. ఓకే, సో group and delete group name అనేది DevOps. సో అదేం చెప్తుంది, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి ఇస్తుంది. సో పర్మిషన్ sudo. సో గ్రూప్ అనేది డిలీట్ అయిపోయింది. సో అలాగే మనం యూజర్ ని డిలీట్ చేయాలంటే యూజర్ డిలీట్ యూజర్ నేమ్ పర్మిషన్ sudo. సో యూజర్స్ అనేవి క్రియేట్ అయిపోయారు, అక్కడ డిలీట్ అయిపోయారు. ఇప్పుడు చూస్తే క్యాట్ etc /pass delete. సో వెళ్ళిపోయారు, గ్రూప్ వెళ్ళిపోయింది, యూజర్ వెళ్ళిపోయింది, అన్ని వెళ్ళిపోయినాయి. సో దిస్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు ప్రాక్టీస్ టుడే. సో ఇవి ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేయండి. టుమారో మనము లైక్ ఫైల్ పర్మిషన్స్ అండ్ ఫైల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్ దాంట్లో పెడతాను, ఆ డాక్యుమెంట్ కూడా దాంట్లో లైక్ అప్లోడ్ చేస్తాను, ఈ వీడియో కూడా దాంట్లో అప్లోడ్ చేస్తాను. సో బేసిక్ గా ఈ థింగ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఓకే బ్రో, ఇది సూడో కమాండ్ అసలు దేనికి యూజ్ అవుతుంది బ్రో? అది సుడో కమాండ్ అనేది ఏంటంటే రూట్ యూజర్స్ అన్నమాట, రూట్ యూజర్ ప్రివిలేజెస్. రూట్ యూజర్ కి ఎటువంటి పర్మిషన్ అంటే డిలీట్ చేయాలి. ఇప్పుడు యూజర్స్ కి మనం ఏం బౌండరీ సెట్ చేయలేదు కదా, సో జస్ట్ యూజర్ క్రియేట్ చేసి ఆపరేషన్ చేస్తున్నాం. బట్ మనకు దానికి యూజర్ కి ఎటువంటి పర్మిషన్స్ కానీ గ్రూప్ కి ఎటువంటి పర్మిషన్స్ కానీ ఇవ్వలేము మనం. అందుకని ఏదైనా క్రియేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా యూజర్స్ కి యాక్సెస్ ఉండదు. సో అందుకనే యాక్సెస్ ఇవ్వాలి అంటే వీ కెన్ యూజ్ యాజ్ అని. సుడో అంటే ఏంటంటే, సో మన యూజర్ గా ఉండి అడ్మిన్ ప్రివిలేజెస్ తో వర్క్ చేస్తున్నట్టు. ఓకే, నార్మల్ గా సూడో కమాండ్ యూజ్ చేస్తున్నారు, యూజ్ చేయం బ్రదర్. యూజ్ చేయం, మన యూజర్ కి ఎటువంటి పర్మిషన్స్ ఉంటాయో అవి మాత్రమే చేస్తాం మనం. ఓకే, మన యూజర్ కి వాళ్ళు ఆల్రెడీ యాక్సెస్ ఇస్తారు, పర్మిషన్స్ ఇస్తారు. ఆ పర్మిషన్స్ కి ఆ పర్టికులర్ యూజర్ ఏవైతే యాక్టివిటీస్ చేయాలో అవి మాత్రమే పర్ఫామ్ చేయగలుగుతారు. ఓకే, ఓకేనా? సో క్లియరా? ప్రాక్టీస్ చేస్తున్నారా? చేసాం బ్రో. చేయండి, చేయకపోతే సో సబ్జెక్ట్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఒకేసారి చేయాలనుకున్నప్పుడు ఇట్ విల్ బి నాట్ ఈజీ టు మేనేజ్ చేయలేము, ప్రిపేర్ అవ్వలేము. సో డైలీ డే టు డే టాస్క్ ఏది 1 hour 2 hours కదా, అది స్పెండ్ చేయకపోతే కష్టం మళ్ళీ. ఓకే, ఐ కెన్. సో క్లియర్ కదా ఈరోజు టాపిక్ అయితే? సో నో డౌట్స్ అట్ ఆల్. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే అప్పుడు డౌట్స్ వస్తాడు. సరే, సో ప్రాక్టీస్ చేయండి, అని డౌట్స్ వస్తే పింక్ చేయండి. ఓకే, సో విత్ ద టుమారో. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.